నాకు కన్నడ ఆడియన్స్ ని స్టిల్ అడగబుద్ధి అవుతుంది, అసలు మీరు ఈ సినిమాని ఎట్లా బ్లాక్ బాస్టర్ చేద్దాం అనుకుంటున్నారు? ఈ స్టోరీతోని, ఈ లెవెల్ ఆఫ్ ఐడియా తోని, ఈ విఎఫ్ఎక్స్ తోని అండ్ ఈ మ్యూజిక్ తోని పోయి ఆ డెబ్యూ డైరెక్టర్ అర్జున్ జానియా స్టోరీ రైటర్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ డైరెక్టర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని ఆయననే. హీరో హీరోయిన్ కూడా నువ్వే ఉండి, ప్రొడ్యూసర్ కూడా నువ్వే ఉంటే అయిపోయేది కదా అనిపించింది నాకైతే సినిమా చూసిన తర్వాత. ఫస్ట్ హాఫ్ అయితే లిటరల్లీ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా బాబు ఈ సినిమాలకి వెళ్ళి అనిపించింది నాకైతే. ఎగ్జిట్ డోర్ కనబడలే, అందుకే వెళ్ళలే. ఇక సెకండ్ హాఫ్ లో కూర్చున్నా ఒకటి వర్షంది సీన్ ఉంటది, మన శివరాజ్ కుమార్ది అండ్ ఉపేంద్రది ఫేస్ ఆఫ్ సీన్ ఉంటది అక్కడ ఒక్క దగ్గర. అండ్ రాజ్బీ శెట్టిది గరుడ గమన వృషభ వాహన అనే సినిమాది పోస్టర్ ఉంటది, ఆడ కోపంతో ఆయన ఫైట్ చేస్తా ఉంటాడు రాజ్బీ శెట్టి. అక్కడ తప్ప నాకు ఈ సినిమాలు ఎక్కడ కూడా ఏది కూడా నచ్చలేదు. లిటరల్లీ గరుడ పురాణం అని తీసుకున్నాం, 45 అంటే 45 days లో చనిపోతారు, అది ఆ టైప్ ఆఫ్ ఐడియా. అంత బాగుంది, మరి ఎగ్జిక్యూషన్ ఎందుకు అంత దరిద్రంగా ఉంది అన్నట్టు అనిపించింది నాకైతే. కన్నడ పీపుల్ ఎవరైనా ఈ వీడియో చూసుంటే మీరే చెప్పుంటారు మీకు ఎట్లా అనిపించింది అసలు ఈ సినిమా, అంత మంచి ఎట్లా అనిపించింది మీకు? నాకైతే ఎక్కడ బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్ రాలేదు. విఎఫ్ఎక్స్ అయితే చెత్తగా ఉంది. లాస్ట్ కి ఆ 11 అవతారాలు ఏదైతే ఉందో అది శివరాజ్ కుమార్ శివన్నకి కరెక్ట్ సెట్ అయింది, నేను అక్కడ ఒప్పుకుంటా. కానీ ఆ విఎఫ్ఎక్స్ ఏంది, మన ఉపేంద్ర గారితో నా విఎఫ్ఎక్స్ ఏంది, యమధర్మరాజు అంటున్నావు, అదంతా చెప్తున్నావు, మరి అదంతా నువ్వు ఫస్ట్ హాఫ్ లో ఏం చేసినావు? ఇమాజినేషన్ కింద చూపెట్టినావు, అంత దరిద్రంగా చూపిస్తావా? ఐడియా లెవెల్లో బాగుండి ఎగ్జిక్యూషన్ లెవెల్లో పోయే సినిమాలు అంటే చాలా ఉన్నాయి, దాంట్లో ఇదొకటి. అర్జున్ జాన్యా ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్, ఆయనకి ఇంత పెద్ద స్కేల్ ఎందుకు ఇచ్చిండ్రు మీరు? ఈ ముగ్గురు స్టార్ హీరోస్ కూడా ఎందుకు ఇచ్చిండ్రు అనేది కూడా నాకు అర్థం కాలేదు అప్పటికి. లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ దే సా ఇన్ ది స్టోరీ అని చెప్పి, మీ కాన్సెప్ట్ ఏంటి సంగతి అనేది మీరు ఫస్ట్ నుంచే చెప్పుకుంటూ వస్తే కూర్చోవడానికి మాకు మంచి అనిపిస్తుంది. అరే అవరా భయ్ సినిమా ఇట్లుంది అట్లుంది అని చెప్పి చెప్పుకోవడానికి ఉంటది. లిటరలీ నేను ట్విట్టర్ లో రివ్యూ చూస్తున్నా, మాస్ అపియల్ అని చెప్పి, మాస్ సినిమా అని చెప్పి, బాబు స్టోరీ వేరేది ఉంది, దీనికి మాస్ కి ఎలాంటి సంబంధం లేదు. అర్జున్ జాన్యా మ్యూజిక్ డైరెక్టర్ కదా దీనికి, ఆయన డైరెక్టర్ కూడా, ఆయనకు తెలియదా ఎక్కడ మ్యూజిక్ పెట్టాలి, ఎక్కడ ఆపేయాలి అని చెప్పి? ఏడబడితే ఆడ కొట్టుకుంటా పోయిండు, ఆయనకి ఇష్టం వచ్చిందా కొట్టిండు, ఎవ్వడు మాట అనేది లేదు అన్నట్టు కొట్టిండు. ఆల్రెడీ కర్ణాటకలో 25th December రిలీజ్ అయిపోయింది 45 మూవీ అండ్ మార్క్ మూవీ, అదే సుదీప్, కిచ్చ సుదీప్ ది. సో కిచ్చ సుదీప్ ది మన దగ్గర మార్క్ మూవీ రిలీజ్ అయింది కానీ ఓన్లీ సినీ పోలీస్ లోనే నడుస్తుంది అది. సో నేను ట్రై చేస్తా ఆ మూవీ కూడా రివ్యూ ఇవ్వడానికి. బయటేమో డిజాస్టర్ అని అంటున్నారు, చూద్దాం. ఇంకా దట్స్ ద రివ్యూ ఆన్ 45. రాజ్బీ శెట్టి, డాక్టర్ శివరాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్. జై హింద్.